నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేత్రపర్వంగా మహానందీశ్వరుడి తెప్పోత్సవం. అహోబిలం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దేవస్థానం ఆపరేషనల్ డెవలప్మెంట్ అడ్వైజర్ డాక్టర్ సాయిరాజ్ సంతోష్. రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి రాకపోకలకు ఇబ్బందులకు గురి చేస్తే న్యాయం కోరిన వారిపై కేసులా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. రెడీమేడ్ షాప్ ఓనర్స్, రీటైల్ వ్యాపారుల సమస్యలను గుర్తించి సహకరించాలని కోరిన ది నంద్యాల రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు. బ్రాహ్మణులను కించపరిచిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు. అహోబిలం క్షేత్రంలో నూతన గరుడ విగ్రహాన్ని ఆవిష్కరించి పూజ చేసిన అహోబిలం 45వ పీఠాధిపతి స్వామివారు. నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి రోజు శనివారం రాత్రి గంగా కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవ విగ్రహాలను పుష్పాలతో అలంకరించి తెప్పపై కొలువుదీర్చి మహానంది క్షేత్రంలోని రుద్రగుండం పుష్కరిణిలో స్వామి అమ్మవార్లను విహరింపజేశారు. అలాగే రుద్రగుండం పుష్కరిణిలో త్రిశూల చండీశ్వర స్నానం ఆలయ వేద పండితులు ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు వైవాహిక బంధానికి ప్రతీకగా నాగవేలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకామేశ్వరీ మహానందీశ్వర స్వామినే నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాత్రం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. హిరణ్యం నస్తార్క్ష్యో అరిష్టనేమిః బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే. తమేవ ప్రత్యక్షం తత్వమసి, తమేవ కేవలం కర్తాసి, తమేవ కేవలం హర్తాసి, తమేవ కేవలం హర్తాసి, తమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి. నంద్యాల జిల్లా అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆపరేషనల్ డెవలప్మెంట్ అడ్వైజర్గా డాక్టర్ సాయిరాజ్ సంతోష్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆయన అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వైకుంఠం స్వామి మేనేజర్ మురళీధర్, సుదర్శన్ స్వామి మఠం అధికారులు గూడూరు సంజీవరాయుడు, ఎస్ఎల్ రమణ, గంగాధర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి జరిగే అహోబిలం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకుంటున్నామన్నారు. అహోబిలం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తాగునీరు, వసతి, మరుగుదొడ్లు, స్నానపు గదులు తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమన్వయంతో అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తానని అన్నారు. రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి ప్రజల రాకపోకలకు ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితిని అధికారులకు తెలియజేస్తే న్యాయం చేయలేదని, తమపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని సాయిబాబా నగర్ ప్రాంత బాధితులు వాపోతున్నారు.
తమకు న్యాయం చేయాలని ఫేక్ వీడియోలను సృష్టించుకొని పోలీస్ స్టేషన్లో తప్పుడు సమాచారంతో మహిళలైన తమపై కేసులు పెట్టడం అన్యాయమని, తమకు న్యాయం చేయాలని మంత్రి ఫరూక్ను మరియు జిల్లా ఉన్నత స్థాయి అధికారులను బాధితులు వేడుకుంటున్నారు. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లోని గణేష్ అనే వ్యక్తి అన్యాయంగా అక్రమంగా రోడ్డుపై అడ్డంగా గోడ కట్టి రాకపోకలకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, గోడను తొలగించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులను కలిసి వినతి ఇవ్వడం జరిగిందని, అయితే ఇంతవరకు తమకు న్యాయం చేయలేదన్నారు. న్యాయం చేయకపోగా గణేష్ అనే వ్యక్తి అతని ఇంటిపై తాము దౌర్జన్యానికి వచ్చామని, మహిళలమైన 10 మందిపై అలాగే 25వ వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్పై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి తమపై అన్యాయంగా కేసులు బనాయించేందుకు కుట్రలు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు. ఈరోజు 2 టౌన్ దగ్గరికి రావడం జరిగింది. ఒక అతను గణేష్ అని సాయిబాబా నగర్లో 25వ వార్డులో అక్రమంగా ఒక రూమ్ కడతా ఉన్నాడు. నేను ఆల్రెడీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. చైర్మన్ గారికి, మంత్రి గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎలాంటి ఫలితం లేకుండా ఉంది. అతను ఏ సంబంధం లేకుండా మా మీద కేసుగా 11 మంది మీద కేసు, మా పేర్లు కూడా తెలియదు అతనికి, 11 మంది మీద కేసు కట్టడం జరిగింది. మమ్మల్ని ఈరోజు 2 టౌన్ దగ్గరికి ఎస్ఐ గారు పిలిపించారు. మాకు ఒత్తిళ్లు ఉన్నాయండి, దయచేసి మీరు ఆధార్ కార్డులు ఇవ్వండి, మీరు సంతకం పెట్టిపోండి, మీ మీద కేసు కట్టినామని చెప్తా ఉన్నారు. వీళ్ళు మేము ఆధార్ కార్డులు ఏం తప్పు చేసినాము ఆధార్ కార్డులు ఇవ్వడానికి? మేము రోడ్డు కోసం అడుగుతా ఉంటే వీళ్ళు రోడ్డుకు అడ్డంగా కడతా ఉంటే దాన్ని తీపించే బాధ్యత మినిస్టర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, చైర్మన్ గారికి కానీ లేదా అని వీళ్ళు అడుగుతా ఉన్నారు. సార్ దయచేసి ప్రజలకు న్యాయం చేయమని ప్రజల తరఫున నేను చెప్పడం జరిగింది. దయచేసి నన్ను అర్థం చేసుకోమని వార్డు కౌన్సిలర్గా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను వచ్చి అడుగుతా ఉన్నాను సార్. దాంట్లో నా పేరు కూడా చేర్చడం జరిగింది. అలాగే 10 మంది మహిళల పేర్లు కూడా అతను చేర్పించాడు. వాళ్ళకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ విషయంలో కౌన్సిల్లో కూడా 2-3 నెలలు జరుగుతూ ఉంది. నేను వాయిస్ ఇచ్చాను కౌన్సిల్లో కూడా. దానికి కూడా ఆఫీసర్లు ఎలాంటి కాలువ మీద మెట్లు వేసినాడు. కాలువ మీద మెట్లు తీయమన్నా కానీ మున్సిపల్ ఆఫీసులో పలికే పరిస్థితులు లేరండి. దయచేసి చైర్మన్ గారు కూడా దీనికి స్పందించి కాలువ మీద ఉండే మెట్లు తీయమనండి. ముందు రోడ్డు కట్టంగా కట్టిన గోడను తీయమని చెప్పండి. అతనికి ప్లేస్ ఉంటే అతని ప్లేస్ లో అతను కట్టుకోమని చెప్పండి. మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మేము సాయిబాబా నగర్ నుంచి వచ్చాము. 25వ వార్డు రోడ్డు గురించి మాట్లాడుతున్నాను. ఆ రోడ్డుకి అక్రమంగా ఒక రూమ్ అయితే వేశారు. అక్కడ ఆటో కూడా రావడానికి లేదు. మా నాన్నగారికి అయితే పెరాలసిస్ వచ్చింది. తను నడవలేడు కూడా. మొన్న నైట్ 11:30కి హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము. దయచేసి దీని గురించి కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని. దాని గురించి మేము ఇంటి మీదకి వెళ్ళామనేసి తను ఓన్లీ రికార్డ్ చేసిన, ఎడిట్ చేసి ఆయన గురించే పెట్టుకున్నాడు కేసు. మేము రోడ్డు గురించి అడుగుతున్నందుకు 11 మంది మీద కేసు పెట్టారు. మా వార్డు కౌన్సిలర్ మీద కూడా కేసు పెట్టాడు. మేము రోడ్డు వేసాక తను ఇల్లు కట్టాడా, ఇల్లు కట్టాక తను రోడ్డు వేసాడా, దాని గురించి మేము అడుగుతున్నాము. రాజేశ్వరమ్మ, సాయిబాబా నగర్ 25వ వార్డు నుంచి వచ్చాము. ఆ గణేష్ అనే అతను రోడ్డు కోసము రోడ్డు మీద అక్రమంగా ఇల్లీగల్ గా గోడ కట్టినాడు. మేము రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడము అన్యాయము, మాకు అది తీసేయని అని అడిగితే మేము అతను తిట్టకున్నా కొట్టకపోయినా మా మీద ఈరోజు కేసు పెట్టి ఈ పోలీస్ స్టేషన్ పిలిపించారు. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత చైర్మన్ గారికి వెళ్ళాము. అన్ని విధాలుగా ఇది జరిగి కూడా 6 నెలలు 3 నెలలు అయితే ఈ రోజు అక్రమంగా మేము తిట్టకున్నా కొట్టకపోయినా అతను వాళ్ళ ఇంటి మీదకి పోకపోయినా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఈ పోలీస్ స్టేషన్ పిలిపించడము ఇది న్యాయమే అని అడుగుతున్నాం. మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని అందరినీ కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో రోజు రోజుకు రెడీమేడ్ వ్యాపారస్తుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, ఆన్లైన్ వ్యాపారాలు, షాపింగ్ మాల్స్ వంటివి రావడంతో రెడీమేడ్ రీటైల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, వ్యాపారాల్లో నష్టపోతున్నారని, దుకాణాలకు రెంట్లు కట్టుకోలేని స్థితికి వచ్చిందని, ఇటువంటి పలు సమస్యలను గుర్తించి దుకాణదారులు రెంట్లను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గద్వాల నరసింహారాజు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, సెక్రటరీ శేఖరప్ప, ట్రెజరర్ జోరావర్ సింగ్,
కమిటీ సభ్యులు వినయ్, సత్యం రెడ్డి, ఆదినారాయణ, స్థానిక రెడీమేడ్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. లోకల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయండి. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయండి. నంద్యాల ఆర్థిక వ్యవస్థను నంద్యాలలో గత 4-5 ఏళ్లుగా మన రెడీమేడ్ వ్యాపారాలు చాలా అతలాకుతలమయ్యి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కరోనా సమయం నుంచి లాక్డౌన్ కారణంగా అయితేనేమి వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడి కరోనా టైంలో అదొక గాయం అనుకుంటే ఆ గాయం మీద పుండుకు మీద కారం చల్లినట్టుగా పట్టణంలో విచ్చలవిడిగా కార్పొరేట్ మాల్స్ రావడం మూలంగా వ్యాపారాలు పూర్తిగా కుదేలయ్యి నెలకొక షాప్ లాగా సంవత్సరానికి 40-50 షాపులు మూతపడే పరిస్థితికి వచ్చినాము. కారణము షాపింగ్ మాల్ అనేకం కావచ్చు. ప్రస్తుతం నంద్యాల జనాభా దాదాపుగా 3 లక్షలు. ఇందులో 1.5 లక్షల మంది రెడీమేడ్ కొనడం జరుగుతుంది. అందులో కూడా 1.5 లక్షల మందిలో 1 లక్ష మంది అంతా ఆన్లైన్ షాపింగ్ మీద మొగ్గు చూపుతున్నారు. దాంట్లో మిగతా 40,000 మంది కూడా ఇప్పుడు వచ్చిన షాపింగ్ మాల్ మీద ఎగబడుతున్నారు. మిగతా 10,000 మందిని నంద్యాలలో ఉన్న ఈ స్థానిక 300 షాపుల వాళ్ళు పంచుకుంటున్నారు. ఇది ప్రస్తుతం చాలా ఘోరమైన పరిస్థితి నడుస్తుంది నంద్యాలలో. ఆ 10,000 మందిలో మన స్థానిక వ్యాపారాల షాపులకు వచ్చినా కూడా ప్రజలు మీ దగ్గర ఏం ఆఫర్లు ఉన్నాయి, 1000కి ఎన్ని షర్ట్లు ఇస్తారు, 1000కి ఎన్ని ప్యాంట్లు ఇస్తారని అడగడం మొదలుపెట్టినారు. ఇలాగే ఇది మంచి పద్ధతి కాదు. ఇలాగే ఉంటే నంద్యాలలో వ్యాపారాలు ఇంకా పూర్తిగా దీనస్థితికి వచ్చేస్తాయి. నంద్యాల అభివృద్ధి ఆగిపోతుంది. ఈ విధానానికి స్వస్తి పలకాలి. పెళ్లిళ్ళు పండగలు ఉంటే కూడా కరోనా అంటుకుంటుందని తెలిసినా కూడా మన రెడీమేడ్ వ్యాపారస్తులు షాపులు తీసి అందరికీ బట్టలు అందించినారు. గత 30 ఏళ్ళుగా కూడా నంద్యాలలో గణేష్ పండగకైనా కానీ, దసరా పండగకైనా కానీ, దర్గా ఉర్సులకైనా కానీ అత్యధికంగా చందాలు ఇచ్చి పండుగలు బాగా జరుపుకోనికి ప్రోత్సహించింది రెడీమేడ్ వ్యాపారస్తులు, స్థానిక వ్యాపారస్తులు. పట్టణ ప్రజలందరికీ మేము విన్నవించుకోవడం ఏమంటే, మేము ఎన్నో సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఒక మనిషిలాగా, ఒక బంధువులాగా ఉంటూ ఎన్నో సుదూర ప్రాంతాల నుండి మంచి మంచి డిజైన్స్, క్వాలిటీ ఉన్న బట్టలు తెచ్చి అందరికీ అందించడం జరిగింది. తక్కువ ధరలకే ఇచ్చాము. ఇప్పటికీ కూడా అందించడానికి రెడీగా ఉన్నాము. స్థానిక వ్యాపారస్తులకు దయచేసి స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించండి. నంద్యాలను జిల్లా చేసినారు. జిల్లా చేస్తే ఏమొచ్చింది? నంద్యాల ఉండేది బైర్మల్ స్ట్రీటు, శ్రీనివాస సెంటరు, సంజీవ్ నగర్ గేటు. ఇంత 3 రోడ్లలోనే మాకు వ్యాపారాలు జరిగేది. పద్మావతి నగర్. ఇంత దానికి మీరు జిల్లా చేసినారు. జిల్లాకు చేసినారు కానీ జిల్లాకు సంబంధించిన దీనికి హంగులు, ఆర్వాటాలు ఏం లేవు. పైగా ఏం జరిగింది? జిల్లాలు చేసినందుకు బాడిగలు పెరిగినాయి. కొత్తగా షాపింగ్ మాల్లు, కార్పొరేట్ సంస్థలు నంద్యాలకు వచ్చేసినాయి. మన వాళ్ళు ఇక్కడ పోయి ఆ కార్పొరేట్ సంస్థల హంగులను దాని రుచి చూడడానికి వాళ్ళు కార్లు పెట్టడము, అవి పెట్టడము, షోకేసులలో చాలా మంది పోయి అక్కడ కొనుగోలు చేయడం వల్ల మన డబ్బంతా ఏమైతుంది? కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోతుంది, ఆన్లైన్ సంస్థలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ నంద్యాలలో రొటేషన్ అనేది లేదు, డబ్బు తిరగడం లేదు. మీరు గమనించినారా లేదో, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది. ఇప్పుడు ఎలాంటి రిజిస్టర్లు కానీ జరగడం లేదు నంద్యాలలో. ఎందుకు? మన డబ్బు అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ లోకల్లో తిరిగితే డబ్బు అందరికీ, అన్ని రంగాల వ్యాపారస్తులకు, అన్ని ప్రజలకు ఉపయోగపడుతుంది. బాగా వ్యాపారాలు జరిగే పరిస్థితిలో ఉండేది. జిల్లా చేసినారు. ఏం చేసినారు? కార్పొరేట్ సంస్థలు వచ్చి మన డబ్బును దండుకోబోతున్నారు. ఈరోజు నంద్యాలలో వ్యాపారాలు అగమ్య గోచరంగా తయారయ్యాయి. దీనికి ముఖ్య కారణము ఇందాక మిత్రులు చెప్పినట్టే. అయితే కొంతమంది షాప్ ఓనర్స్ సహృదయంతో ఆల్రెడీ కొంతమందికి రెంట్లు తగ్గిస్తూ ఉన్నారు, తగ్గించారు కూడా కొంతమంది. వాళ్ళ పేర్లు మేము మరి మీకు ఇస్తాం. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే,
ఇప్పుడున్నటువంటి వ్యాపార ఒరవడిలో రెంట్లు కట్టుకోలేక రిటైల్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి షాప్ ఓనర్స్ అందరికీ ఒకే ఒక విన్నపం మా రెడీమేడ్ అసోసియేషన్ నుండి, దయచేసి షాప్ రెంట్లలో మీరు పెంచకుండా తగ్గిస్తే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇలాగే కొనసాగుతూ వ్యాపారాలు చేసుకుంటూ 10 మందిని వాళ్ళు కూడా బతికించుకుంటూ వాళ్ళు బతుకుతూ నంద్యాల ఆర్థిక వ్యవస్థను కొంచెం బలోపేతం చేసేదానికి దోహదపడతారు. దయచేసి షాప్ ఓనర్స్ అందరికీ ఒకే ఒక విన్నపం, దయచేసి మీరు షాప్ రెంట్లు తగ్గించి వాళ్ళని ముందుకు నడిపించాలని రెడీమేడ్ అసోసియేషన్, మర్చెంట్స్ అసోసియేషన్ తరపు నుండి మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా మనం ఈరోజు ఏర్పాటు చేయడం ఏంటంటే మనము షాపుల గురించి అద్దెలు తగ్గించడానికని, మన వ్యాపారాలు మన పరిస్థితులు బాగలేవని, మన కష్ట సుఖాలు చెప్పుకున్న ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఒక్కొక్క షాపులో 2 గుమ్మస్తాలు పెట్టుకొని కోట్ల రూపాయల సరుకులు పెట్టుకొని మనము డిస్కౌంట్లు అమ్ముతుంటే మనకే గిట్టంది. ఏదో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తూనే ఉన్న ఆర్తో చట్ట పైకి అయ్యగానే జనాలు ఓడో అని పోయి మనము బ్రాండెడ్ కాకుండా చెత్త బట్టలు తీసుకొచ్చుకొని దానికి గురి కాకుండా మీ డబ్బులు మీరు సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉన్నాము, మన షాపులు పెట్టాము. మన షాపులు అంటే ఏంటి, అన్ని బ్రాండ్స్ చిక్కుతాయి. కారణం ఏంటంటే మనకు లోకల్ వ్యాపారం చుట్టుపక్కల పల్లెల వాళ్ళు వస్తారు కాబట్టి ఏం సార్ రఘు కాదు, ఈ ప్యాంట్ తీసుకెళ్ళాను బాగలేదు, ఈ షర్ట్ తీసుకెళ్ళిన బాగలేదు, ఈ చీర తీసుకెళ్ళిన బాగలేదని వాళ్ళు మనకు చెప్పుకుంటారు. మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాము. ఎక్కడో ఆన్లైన్ షాపింగ్ మాల్ తీసుకొచ్చుకొని ఎక్కడో పెద్ద షాపులకు వెళ్ళి మనం కొనేటప్పుడేమో ఒక అమ్మాయి ఉంటుంది, మనం రిటర్న్ తీసుకెళ్ళినప్పుడేమో ఏ అమ్మాయి మీద మాకు తెలియదు అంటారు. ఆ సంస్థలు ఆ యొక్క షాపులకి అయితేనేమి, వాళ్ళ గుమస్తాలు ఏంది, వాళ్ళ కరెంట్ ఏంది, వాళ్ళ ఇదేంది. నంద్యాల పట్టణంలో ఫిబ్రవరి నెల 28వ తేదీ రైతు బజార్ వద్ద హెచ్ఎంకే వారి ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహిస్తున్నట్లు నంద్యాల అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ నందు బ్రాహ్మణులను కించపరిచే విధంగా పోస్టు చేసిన విధానాన్ని నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల 2వ పట్టణ పోలీస్ అధికారులను కలిసి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బేషరతుగా వారు బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సార్ ఎంత ముస్లిమ్స్ వచ్చి తాగిపోతారు సార్ మా దేవాలయం. మానసికమైనటువంటి క్షోభ సార్, మాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మాకు వాళ్ళు మేము పోయి వాళ్ళని ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారేమో సార్. వాళ్ళు పోవచ్చు గొడవలు మాకు దానికోసమే కానీ మాకు కూడా పౌరుషం వస్తుంది సార్. అది చూస్తానే పిల్లలకు పౌరుషం వస్తుంది. అది చట్టరీతేనే చేస్తున్నారు. ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అసలు ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా ఇచ్చి పెట్టినారు వాళ్ళు. ఏదైనా మీ ఫోటోలు ఇట్లా పెట్టినారే అని అందరికీ నమస్కారం. నేను రావినూతల విశ్వనాథ్, నంద్యాలలో గత 4 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇటీవలే అందరికీ తెలిసిన విషయమే, ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీనికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోమని గవర్నమెంట్ వారు అందరికీ కూడా చెప్పారు. కానీ అయినప్పటికీ ఈ చికెన్, నాన్ వెజ్ ఇవి సేల్ కాక చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా చికెన్ మేళా అనేది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది చూస్తే హెచ్ఎంకే చికెన్ స్టోర్స్ అనే వీళ్ళు నంద్యాల అఫీషియల్ పేజ్లో ఇట్లా బ్రాహ్మిన్స్ని కించపరుస్తూ వాళ్ళ ఫోటోలు పెట్టేసి, అసలు సంబంధం లేని వ్యక్తుల గురించి ఫోటోలు పెట్టి ఇట్లా ఫాస్ట్గా వెళ్దాం రండ్రా అన్నట్టు ఒక పోస్ట్ చేసి చాలా కించపరచడం జరిగింది. ఇది మొత్తం బ్రాహ్మిన్స్ కమ్యూనిటీకే చాలా కించపరిచిన విధంగా ఈ పోస్ట్ ఉంది. దీనికి తగ్గట్టు మేము పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చాము. సిఐ గారికి మా కంప్లైంట్ చెప్పాము. దీని ప్రకారంగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కూడా కోరుతున్నాము. నంద్యాల పట్టణంలో ఉండేటువంటి బ్రాహ్మలే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి బ్రాహ్మడు కూడా చాలా బాధపడాల్సినటువంటి అంశం నిన్న జరిగినటువంటి సన్నివేశం. ముస్లిమ్స్ ఏ కమ్యూనిటీ కానీ మనము సాధ్యమైనంత అందరినీ ఐక్యంగా చూసుకుంటూ అందరూ బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి, మంచి పలకరింపు ఉండాలి, సమాజం ఒక ఆనందకరంగా ముందుకెళ్ళాలి అనేటువంటి సౌభ్రాతృత్వంతో ఉండేటువంటి వ్యక్తిత్వం సాధ్యమైనంత బ్రాహ్మలది. అట్లాంటి బ్రాహ్మలు ఒక్కసారిగా బాధపడుతూ ఇట్లాగా పోలీస్ స్టేషన్ల దాకా వచ్చారు అంటే ఇది నిజానికి సమాజానికి కూడా అంత మంచిది కాదు. ఏ వ్యక్తులైతే ఇటువంటి అపహాస్యపూర్వకమైనటువంటి
ఎక్కడైనా హాస్యం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, కానీ అపహాస్యం పనికిరాదు. ఒక కులాన్ని, అందున బ్రాహ్మణికం అగ్రస్థానంలో ఉండేటువంటిది. ప్రతి వాళ్ళు మాకు నమస్కారాలు చేసి మా ఆశీర్వాదాలు పొందేటువంటి వారు. అటువంటి ఆ బ్రాహ్మణికానికి ఇటువంటి తిక్క వ్యవహారాలతో, అంటే వాళ్లకు ఉన్మాదమైనా ఉండాలి, లేకపోతే పిచ్చి ఉండాలి, లేకపోతే ఏముందిలే అనేటువంటి అహంకారమైనా ఉండాలి. ఇటువంటి వాటన్నింటినీ కూడా నిజానికి మేమంతా మనస్ఫూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఇంకొకసారి ఇప్పటికి చేసినటువంటి పనిని తప్పిదముగా భావన చేసి వారు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారా, సంతోషపడతాము. లేదు, దీన్ని ఇంకా పై స్థాయికి అని ఇందాక సుధీంద్రాచార్యుల వారు చెప్పారు. ఖచ్చితంగా దేశ స్థాయి వరకు కూడా తీసుకుని వెళ్ళి దీని పట్ల బ్రాహ్మణులకు ఖచ్చితమైన క్షమాపణ వచ్చేంత వరకు పోరాటం ఆపము అనేటువంటి విషయాన్ని ఏ కమ్యూనిటీ వాళ్ళైతే చేశారో వాళ్ళ పేరు అనడానికి కూడా నిజంగా బాధాకరంగా ఉంది. మాకు అనుబుద్ధి కావట్లేదు వాళ్ళని. కాబట్టి ఏ కమ్యూనిటీ వాళ్ళు ఈ పని చేశారో వాళ్ళు తప్పనిసరిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. 28వ తేదీన జరిగినటువంటి హెచ్ఎంకే చికెన్ స్టోర్స్ వాళ్ళు చాలా అన్యాయంగా ఈ పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు. దీనికి బ్రాహ్మణ కమ్యూనిటీని తీసుకున్నారు వాళ్ళు. బ్రాహ్మణులు అంటే లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి రకంగా మనుషుల్నే కాదు ఏ జంతువును కూడా హింసించాడండి బ్రాహ్మణుడు. ఒక కోడి గాని, ఒక మేక, ఒక చీమకు కూడా హాని తలపెట్టినటువంటి వాడు ఈ రోజు ఈ చికెన్ సెంటర్ వాళ్ళకి కానీ, ఇది పోస్ట్ చేసినటువంటి వాళ్ళకి కానీ ఎంత ధైర్యం ఉండవాలి. వాళ్ళు మనల్ని అనవసరంగా దీంట్లో లాగి ఏదో గొడవలు సృష్టిద్దామనేటటువంటి రకంగా ఉన్నారు. ఇది కావలసిగా పెట్టినటువంటిది ఇది. కాబట్టి మేము వాళ్ళపైన చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నిన్న బర్డ్ ఫ్లూ అవగాహన మీద రైతు బజార్ దగ్గర క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బర్డ్ ఫ్లూ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం, ప్రజలందరికీ ఒక ఐడియా కల్పించడం జరిగింది. అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ దాని విషయంలో ఒక బ్రాహ్మణ కమ్యూనిటీని అపోజ్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడైనా బ్రాహ్మణులు అనేవారు అందరికీ హితం కోరేవారు బ్రాహ్మణులు. ఎప్పుడు కూడా ఎదుటి మతాన్ని గౌరవించి మన మతం యొక్క ఔన్నత్యాన్ని పెంచుకోవడం మన భారతదేశ సాంప్రదాయం. కాబట్టి ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ కాదు, ఏ కమ్యూనిటీని కూడా ద్వేషించే హక్కు కానీ, వాళ్ళు కించపరిచే హక్కు కానీ ఎవరికి కూడా ఇక్కడ లేదు. అహోబిలం క్షేత్రంలో నూతన గరుడ విగ్రహాన్ని అహోబిలం 45వ పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు ప్రత్యేక పూజ చేసి ఆవిష్కరించారు. ఈ గరుడ విగ్రహాన్ని ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ యోగా టీచర్ ఎర్రం వెంకటాద్రి మరియు ఎర్రం భాగ్యలక్ష్మి వారి సహకారంతో ఏర్పాటు చేయడం అయినది. ఈ దంపతులను పీఠాధిపతి పట్టు వస్త్రంతో గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అహోబిల దేవస్థానం ప్రధాన అర్చకులు కిదాంబి వేణుగోపాలాచార్యులు, మణియర్ సౌమ్యనారాయణ, మణియర్ సుదర్శన్, వైకుంఠం స్వామి, అర్చకులు మధుసూదన్, జనరల్ మేనేజర్ మురళీధరన్ మరియు ఏడి రవికాంత్ చౌదరి పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేత్రపర్వంగా మహానందీశ్వరుడి తెప్పోత్సవం. అహోబిలం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దేవస్థానం ఆపరేషనల్ డెవలప్మెంట్ అడ్వైజర్ డాక్టర్ సాయిరాజ్ సంతోష్. రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి రాకపోకలకు ఇబ్బందులకు గురి చేస్తే న్యాయం కోరిన వారిపై కేసులా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. రెడీమేడ్ షాప్ ఓనర్స్, రీటైల్ వ్యాపారుల సమస్యలను గుర్తించి సహకరించాలని కోరిన ది నంద్యాల రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు. బ్రాహ్మణులను కించపరిచిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు. అహోబిలం క్షేత్రంలో నూతన గరుడ విగ్రహాన్ని ఆవిష్కరించి పూజ చేసిన అహోబిలం 45వ పీఠాధిపతి స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.